ఎడతెరిపి లేని భారీ వర్షాలకి భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి 46 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ముంపు కాలనీ వాసులను, రామాలయం ముంపు ప్రాంత ప్రజలను, దుకాణదారులను అప్రమత్తం చేశారు. రామాలయం దగ్గర నీరు చేరకుండా ఎప్పటికప్పుడు మోటార్లను సిద్ధంగా ఉంచి వాటి పనితీరును అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు రామాలయం వద్ద గోదావరి పరివాహక ప్రాంతంలోని స్నానాల ఘాట్ వద్దకు భక్తులు, పర్యాటకులు చేరుకోవద్దంటూ పోలీసులు కరకట్టపై బోర్డులు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేశారు కదా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి ఉగ్గు రూపం దాలుస్తా ఉంది. గంట గంటకు గోదావరి ఒక్కసారిగా పెరుగుతున్న నేపథ్యం ఉంది. మరోవైపున తాలిపేరు ప్రాజెక్టు కూడా వరద నీరు చేరింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర కురుస్తున్న అకాల వర్షాల వల్ల కూడా మొత్తానికైతే ఛత్తీస్గఢ్ మీదుగా తాలిపేరుకు వరద పోటెత్తింది. ఫలితంగా చూసుకున్న ఒకవైపున ఆంధ్రనీవా కూడా భారీ ఎత్తున అక్కడ ఇంద్రావతి నదికి కూడా భారీ ఎత్తున వరద పోటెత్తింది. ఫలితంగా ఛత్తీస్గఢ్కి వరద పోటు వచ్చింది. అక్కడ నుంచి నేరుగా చూసుకుంటే మాత్రం తాలిపేరుకు వచ్చింది. తాలిపేరు నుంచి నేరుగా మళ్ళా గోదావరికి నీరు వదులుతుంది. ఇప్పటికే 9 లక్షల క్యూసెక్లు పైగా నీరు దిగువ ప్రాంతానికి వదులుతున్నారు అధికారులు. మొత్తానికైతే 28 గేట్లు పైగా అక్కడ ఓపెన్ చేశారు. అయితే దాంతోపాటు గోదావరి నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 42 గ్రామాల మొత్తానికి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇప్పటికే అక్కడ పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్పడం కూడా జరిగింది జిల్లా కలెక్టర్. మరోవైపున మాత్రం ఇప్పటికే గోదావరి 43 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి అధికారులు 46 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం కూడా జరిగింది. సాయంత్రం వరకు కూడా అంటే 48 అడుగుల వరకు చేస్తే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న నేపథ్యంలోనూ మొత్తానికైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా చేస్తూ అక్కడ నుంచి కూడా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపున ఇప్పటికే అక్కడ ప్రాంతంలో ఒకవైపున శబరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా చూస్తే అక్కడ నుంచి బ్యాక్ వాటర్ మొత్తం కూడా సముద్ర మార్గాన్ని వెళ్తున్న నేపథ్యంలో ధవళేశ్వరం దగ్గర నుంచి ఒకసారి బ్యాక్ వాటర్ ఫ్లోటింగ్ ఉండటం వల్ల గోదావరికి వరద పొడి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కనుక శబరి నది కనుక ఒకసారి కొద్దిగా నెమ్మదిస్తే గోదావరి ఫ్లో ఈజీగా ఉంటుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒకసారిగా గోదావరి ఉధృతి తగ్గిద్ది అనేది ఒక అంచనా కూడా వేస్తున్నారు అధికారులు. కానీ ప్రస్తుతానికి మాత్రం శబరి వద్ద నిలకడగానే 40 అడుగుల వద్ద కూడా నిలకడగా ఉంది. ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి నిలకడగానే ఉంది. అయితే అది తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం ఉంది ప్రియ. అయితే మొత్తానికైతే మాత్రం ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు నీరు వల్లనే మొత్తానికైతే గోదావరికి వరద పోటెత్తింది. మరోవైపు మాత్రం ఇప్పటికే నర్సంపేట వరంగల్ జిల్లాలో అటు పై ఎత్తు జిల్లాలో ఉన్నటువంటి వరంగల్ నుంచి కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం ఆ కాళేశ్వరం నుంచి కూడా వరద పోటు ఉంటే మళ్ళీ ఇంకా గోదావరి వరద నీరు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ ఫలితంగా మాత్రం ఇప్పుడు కాళేశ్వరం నుంచి కానీ లక్ష్మీ బ్యారేజ్ నుంచి కానీ నీళ్లు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎగువ రాష్ట్రం అంటే ఏదైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో అటు నుంచి వచ్చే నీళ్ళ వల్లనే ఎక్కువగా మనకి వరద పోటు వస్తుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం గోదావరి ఎంత వరద వచ్చినా సరే వాటిని ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కొద్దిగా